హాయ్ ఫ్రెండ్స్. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి కదా. అలాగే మా బరంపూర్లో అయితే అప్పడాలు ఆవకాయలు అయితే ఫేమస్ అనమాట. ఇక్కడ చాలా వెరైటీస్ ఆవకాయలు అలాగే అప్పడాలు కూడా దొరుకుతాయి అనమాట. మరి బరంపూర్ వెళ్ళి ఆవకాయ అప్పడాలు తేపోతే ఎలాగా? అందుకే ఈరోజైతే నేను మార్కెట్కి అయితే వచ్చేసాను. ఇది వచ్చి పెద్ద బజార్ అనమాట. పెద్ద మార్కెట్ ఉంటుంది మొత్తం అంతా. ఇక్కడ మనకైతే హోల్సేల్స్ అనమాట. స్పైసెస్ అన్నీ దొరుకుతాయి. అలాగే అప్పడాలు, ఆవకాయలు, వెజిటేబుల్స్ మార్కెట్ అన్నీ దొరుకుతాయి. నేను వెళ్ళిన రోజు ఏంటంటే లాస్ట్ సండే అనమాట. దానివల్ల కొన్ని షాప్స్ అయితే ఓపెన్ లేవు. ఒకటో రెండో షాపులు ఉన్నాయి. అక్కడైతే తీసుకున్నాను. చాలా తక్కువ రేట్కి దొరుకుతాయి అనమాట. ఇక్కడైతే కేజీ 100 రూపీస్ ఇలా ఉంటే ఆవకాయలు అయితే చాలా వెరైటీస్ మిక్స్ ఆవకాయ, అలాగే మామిడి తాండ్ర ఆవకాయ ఉంటుంది కదా, అది కూడా దొరుకుతుంది. నేను ఇక్కడైతే మామిడి తాండ్ర ఆవకాయ తీసుకున్నాను, అలాగే మిక్స్ ఆవకాయ తీసుకున్నాను. దాంతోపాటు మినపొడియాలు, అప్పడాలు, అలాగే మిల్ మేకర్ ఉంటాయి కదా, అవి అయితే రెడ్ కలర్లో ఉంటాయి, అవి దొరుకుతాయి. అదైతే కర్రీ చేస్తే మా హస్బెండ్ చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు నేను బరంపూర్ వెళ్ళామంటే చాలు అవన్నీ తీసుకొస్తాను. దాంతోపాటు కొన్ని స్పైసెస్ అనమాట, అదంటే మిక్స్చర్స్, అలాగే సుప్పులు, జంతికలు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసుకొస్తాను. మా బరంపూర్ వచ్చి ఆంధ్ర బోర్డర్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి మా బరంపూర్లో చాలా శాతం మంది తెలుగు వాళ్ళే ఉంటారనమాట. అందరూ స్పైసెస్ బాగా తింటారు. అందుకే మా ఊర్లో అయితే స్నాక్స్ ఐటమ్ అన్నీ కొంచెం స్పైసీగా ఉంటాయి. కొంచెం ఆంధ్ర మిక్స్ ఉంటుంది అనమాట. ఒడిశా ఆంధ్ర మిక్స్లో ఫుడ్స్ అన్నీ దొరుకుతాయి, బాగుంటుంది. మేము ఎప్పుడైనా వెళ్ళామంటే సరే ఇలాగ స్నాక్స్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొస్తాం. మీ ఊర్లో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఈ వీడియో? మీ ఊర్లో ఏంటి ఫేమస్ అన్నది కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు ఎప్పుడైనా బరంపూర్ వెళ్తే ఈ మార్కెట్కి వెళ్ళి మార్కెటింగ్ అయితే కంపల్సరీ చేయండి. చాలా వెరైటీస్ అప్పడాలు, ఆవకాయలు ఇష్టపడేవారు ఇవైతే ఇష్టపడతారు. మీకు ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేసుకోండి.